హలో హాయ్, నేను మీ యూకేలో మనం. చెప్పాను కదా. ఆస్ట్రేలియా వర్క్ వీసా ఎలా అప్లై చేయాలని చెప్పి యూట్యూబ్లో వీడియో పెడతానని చెప్పాను. ఈరోజు అది ఎలా అప్లై చేయాలి, ఫ్రమ్ స్టెప్ టు స్టెప్ ప్రతి ఒక్కటి వీడియోలో చూపిస్తాను. ప్రతి ఒక్కటి చూసేయండి. అండ్ బిఫోర్ దట్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్, ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ 2024 2025 ఎవరైతే పాస్డ్ అవుట్ అయ్యారో మ్యాక్సిమం మీ యూనివర్సిటీస్ అన్ని ఎన్ఐఆర్ఎఫ్ రికగ్నైజ్ అయి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. యూస్ చేసుకోండి, ఈ ఛాన్స్ని యూస్ చేసుకోండి, వేస్ట్ చేసుకోవద్దు. ఫ్రీ వీసా, దాని వాల్యూ ఇక్కడున్న మాకు అర్థమవుతుంది. ట్రై టు యూటిలైజ్ ఇట్ ఇఫ్ పాసిబుల్. ఆల్రెడీ అబ్రాడ్ ప్లాన్ చేసే వాళ్ళు యూస్ చేయండి. వస్తే వస్తుంది, రాకపోతే అది బ్యాలెట్ వీసా కదా. మనం పోయేదే ఉంది 1500 కదా. మనం పెట్టే ఖర్చులో అది పెద్ద విషయం కాదు. ఓకే. టైం వేస్ట్ లాగ్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి చూసేసి అప్లై చేసేయండి. ఓకే. అండ్ చెప్పాను కదా, సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మనకు ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇట్లా ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో మెనూ అని ఉంటుంది ఇక్కడ. చూసుకుందాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇమ్మి అకౌంట్. ప్రాసెస్లో ఇమ్మి అకౌంట్ క్రియేట్ చేయాలి. అది క్లిక్ చేశాను. లాగిన్ డీటెయిల్స్కి మనం వచ్చేసరికి ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ లేవు కాబట్టి క్రియేట్ నీ అకౌంట్ కొట్టాలి. ఓకేనా, ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటే అట్లా లేదు, క్రియేట్ నీ అకౌంట్ కొట్టాము. ఇప్పుడు మనం ఇక్కడ మెయిల్ ఇస్తాం. మెయిల్ ఎంటర్ చేయండి ఇక్కడ. మీ మెయిల్ ఏదైనా పర్లేదు. పర్సనల్ మెయిల్ అయినా పర్లేదు, ఏ మెయిల్ అయినా పర్లేదు. ఇక్కడ నా మెయిల్ ఇస్తాను ఇప్పుడు. ఆ మెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మహేంద్ర రెడ్డి గొంగటి 7. ఐమ్ టైపింగ్ మై మెయిల్ హియర్. యాక్చువల్లీ ఇది నా మెయిల్ కాదు, ఫ్రెండ్ది. నాది ఆల్రెడీ అయిపోయింది. 3 times చేశాను ఆల్రెడీ. కంటిన్యూస్గా రాదు. ఫ్రెండ్స్ యూస్ చేశాను, ఇలా కొట్టాను. మన మెయిల్కి ఇప్పుడు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. మెయిల్లో చెక్ చేసుకొని మనం వెరిఫికేషన్ ఎంటర్ చేస్తాం. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేస్తాము. సెకండ్ ఎంటర్ చేస్తున్నాను. అలా చూసుకోండి. ఫస్ట్ అర్థమైంది కదా. ఫస్ట్ మన మెయిల్ అడుగుతుంది, మీ అకౌంట్కి మన మెయిల్ అడిగిద్ది. మెయిల్ కొట్టిన తర్వాత ఆ మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొడతాము. అండ్ దెన్ ఇలా వస్తుంది. దెన్ మన యూజర్ డీటెయిల్స్ ఇవ్వాలి. మన ఫ్యామిలీ నేమ్, సర్నేమ్ అంటే ఫస్ట్ మన సర్నేమ్ ఇస్తాము. నెక్స్ట్ మన నేమ్ ఇస్తాము ఇక్కడ. అండ్ దెన్ అది అయిపోతే మన ఫోన్ నెంబర్ అండ్ దేనికైతే ఓటీపీలు వస్తాయి అవి పెట్టుకోండి, ఇట్స్ బెటర్. కింద కూడా మొబైల్ నెంబర్, ఫోన్ కామన్గా అందరికీ అలా ఉంటాయి. టెలిఫోన్లు ఎవరికి ఉండవు కాబట్టి కామన్గా సేమ్ నెంబర్ ఇచ్చేసేయండి కింద కూడా. అండ్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేసేయండి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసరికి మన పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. అట్లీస్ట్ 12 characters అండ్ అప్పర్ కేస్ ఇవి ఉంటాయి కదా. అవి చూసి మీరు సెట్ చేసుకోండి. నేనైతే పాస్వర్డ్ సెట్ చేస్తున్నాను. అండ్ రీఎంటర్, మళ్ళీ రీఎంటర్ చేస్తున్నాను. దెన్ మన 3 సెక్యూరిటీ క్వశ్చన్స్ ఉంటాయి. 3 సెక్యూరిటీ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. నేనైతే ఫస్ట్ ఎక్కడ పుట్టానని అది ఎంటర్ చేస్తున్నాను. పుట్టింది టంగుటూరు, ప్రకాశం డిస్టిక్ మంది. దాని వచ్చేసరికి మన డెస్టినేషన్ దుబాయ్ వెళ్ళాలని ఉంటుంది. కోర్స్ పెట్టాను, అయితే నార్మల్గా దుబాయ్ అని నేమ్ పెట్టాను. మన డెస్టినేషన్ లొకేషన్ వేరేలే. జస్ట్ నార్మల్గా డొనేషన్ పెట్టాను. తర్వాత ఫేవరెట్ కలర్ పెట్టాను, స్కై బ్లూ మంది ఆబ్వియస్. దాన్ని యాక్సెప్ట్ చేయండి రెండు. రెండు యాక్సెప్ట్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ అని కొట్టి కింద కూడా బాక్స్ కొట్టి కొట్టేసేయండి. దాన్ని నెక్స్ట్ కొట్టేయండి. నాట్ నో.
అండ్ దెన్ ఐ యామ్ న్యూ టు దిస్ అండ్ అథెంటికేటర్ యాప్ ఉంటుంది. గూగుల్ అథెంటికేటర్ యాప్ ఆర్ మైక్రోసాఫ్ట్ అథెంటికేటర్. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి మీరు. సో ఏదో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలాగా. సో ఐఎమ్ న్యూ అంటే అథెంటికేటర్ ఏం లేకపోతే యాప్ ఏం లేకపోతే న్యూ అని కొట్టేసి మళ్ళీ ఆడ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ ఉందని నాకు దగ్గర ఉంది కాబట్టి ఐ ఆల్రెడీ హ్యావ్ ద అథెంటికేటర్ యాప్ అని కొట్టాను. సో అలా కొట్టిన తర్వాత సో అలా ప్రెస్ చేయండి. సో ఇలా వస్తుంది. అండ్ మనకు అది ప్రీమియం తీసుకోవాలి అథెంటికేటర్ యాప్. సో సమ్ అమౌంట్ 1 month కట్టేసి ఎంత జస్ట్ ఒక 10-20 రూపీస్ ఉంటుంది ఎంతో. అలా అయిపోయిన తర్వాత ఈ స్కానర్ని మనం ఆ యాప్లో స్కాన్ చేయాలి. ఇది ఆ యాప్లో ఇది మనం ఈ స్కానర్ కానీ మనం కానీ స్కాన్ చేసామంటే సో మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్లో అదే ఉంటుంది మనకి. సో మొబైల్ అలా స్కాన్ చేసిన తర్వాత సో నెక్స్ట్ స్టెప్లో చెప్పాను కదా 6 digit కోడ్ ఉంటుంది మీకు ఆ యాప్లో డిస్ప్లే అవుద్ది. సో 6 digit వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేద్దాం. కోడ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టాము. సో దెన్ ఆఫ్టర్ ఇది కంటిన్యూ కొట్టేయండి. సో డాక్యుమెంటేషన్ ఆన్ వేస్ అప్లికేషన్. సో నార్మల్గా నెక్స్ట్ పేమెంట్ ఇష్యూ అని సో సంథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. సో అవి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ కొట్టేయండి. ఇది ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది. అలానే నెక్స్ట్ కొట్టి న్యూ పేమెంట్ స్క్రీన్ ఇన్ ఈఎంఐ అకౌంట్ ఉంది. సో నెక్స్ట్ కొట్టాము. సో దెన్ సక్సెస్ఫుల్గా మీ అకౌంట్ అయితే క్రియేట్ అయింది. సో మనది ఇప్పుడైతే న్యూ అప్లికేషన్ కాబట్టి సో న్యూ అప్లికేషన్ అలా కింద నుంచి థర్డ్ ఉంటుంది కదా సో వీసా ప్రీ రిజిస్ట్రేషన్ అని సో అక్కడ అది క్లిక్ చేయండి. అక్కడ ఉంటుంది థర్డ్ది మొబిలిటీ అని మన మేట్స్ వీసా అని చెప్పి సో సంథింగ్ 403 ఉంటుంది అక్కడ. సో అది సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత సేమ్ యాజ్ యూజువల్ సో అవన్నీ సో అక్నాలజ్ దట్ అని చెప్పి సో మొత్తం టిక్ మార్క్ కొట్టేసేయండి. టప్ప అని టిక్ మార్క్ కొట్టేసేయండి. దెన్ ఆఫ్టర్ మన డీటెయిల్స్ ఎంటర్ చేద్దాం. సో సేమ్ ఇందా మన డీటెయిల్స్ సో సమ్ ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ మన ఫ్యామిలీ డీటెయిల్స్ సర్ నేమ్ ఫస్ట్ రాంగ్ ఎంటర్ చేశాను. సో నేమ్ ఇచ్చాను అది మళ్ళీ ఎంటర్ చేద్దాం. నేమ్ మహేంద్ర రెడ్డి. మళ్ళీ ఇప్పుడు సర్ నేమ్ చేంజ్ చేద్దాం. సో సర్ నేమ్ చేంజ్ చేస్తున్నాం గొంగటి అని. సో దెన్ ఆఫ్టర్ మనం మెయిల్ కాబట్టి సో మెయిల్ పెట్టేద్దాం. సో దెన్ డేట్ ఆఫ్ బర్త్ ఆబ్వియస్లీ 2002 Jan 3rd. సో ఎలా డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసాం. సో దెన్ మన పాస్పోర్ట్ నెంబర్ అడుగుద్ది. సో మన పాస్పోర్ట్ నెంబర్ ఎంటర్ చేసేయండి. అక్కడ ఉందైతే X74 అండ్ సంథింగ్ ఎంటర్ చేసేసాం. సో దెన్ కంట్రీ ఆఫ్ ది పాస్పోర్ట్ సో ఆబ్వియస్లీ ఇండియా. ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. సో ఇండియా అండ్ దెన్ పాస్పోర్ట్ ఇష్యూ డేట్ అండ్ ఎక్స్పైరీ డేట్ సో 2 ఎంటర్ చేసేద్దాం. మంది ఇష్యూ అయింది 3rd 4th month 2023లో. సో పెట్టేసాము. దెన్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ ఆబ్వియస్లీ 10 years ఉంటుంది ఎవరికైనా. సో 10 years 2033 అండ్ 2nd 4th month ఏప్రిల్ అయిపోయింది. సో దానికి నేషనల్ ఐడి నెంబర్ అని ఉంది కదా. సో నేషనల్ ఐడి నెంబర్ అంటే మన పాన్ కార్డ్ నెంబర్. ఓకే ఆబ్వియస్లీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సో పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసాము. సో దెన్ ఆఫ్టర్ గో ఫర్ నెక్స్ట్ ఎడ్యుకేషన్. సో ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ. దెన్ ఆఫ్టర్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. సో దాని ఇక్కడంతే. సో అన్ని డిక్లరేషన్ సో అన్నీ యాక్సెప్ట్ చేసేసి అన్నీ టప్ప ఏం చేయాలి టిక్ మార్క్ కొట్టేసేయాలి. అలా కోడ్ చెక్ చేసుకోండి. సో ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఏంటంటే మనం ఎలిజిబుల్ లైక్ బ్యాచిలర్ డిగ్రీసా కాదా అని ఒక్కొక్కటి ఉంటుంది. సో అన్నీ చెక్ చేసుకొని ఏం చేస్తాం టప్ప అని టిక్ మార్క్ కొట్టేయాలి.
సో అన్నీ టిక్ మార్క్ అలా కొట్టేసేయండి, అన్నీ యాక్సెప్ట్ చేసేయండి. సో అలా కొట్టేసి ఒకటి చూసుకొని దాని రివ్యూ కొట్టండి. అలా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. సో అలా మన డీటెయిల్స్ చెక్ చేసుకొని అలా మళ్ళీ పే అండ్ సబ్మిట్ కొట్టేద్దాం. సో పే అండ్ సబ్మిట్ దగ్గర ఇక్కడ ఏం లేదు. సో జస్ట్ చెక్ చేసుకోవటం, సో నెక్స్ట్ అని కొట్టడం. సో మనకు పేమెంట్ చేస్తుంది $25. సో కార్డ్ అయితే కార్డ్ అలా మీరు యాడ్ చేసుకొని పేమెంట్ చేసేస్తే మన సబ్మిషన్ అయిపోయింది, అప్లై చేసినట్టే. మనం సెలెక్ట్ అయితే మనకి మెయిల్ వస్తుంది. సో వితిన్ 5 to 6 months వచ్చేస్తుంది.